హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన అందమైన ప్రపంచం. ఈరోజు ఇక్కడ మన పబ్లిక్ హాస్పిటల్ ఎలా ఉంటుంది అని చూపిందామని వచ్చాను. ఇక్కడ ఈ రోడ్ సైడ్ ఇటువైపు నా బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే పబ్లిక్ హాస్పిటల్. అది గవర్నమెంట్ హాస్పిటల్, మొత్తం అందరికీ అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ అందరికీ ఫ్రీ హాస్పిటల్ సర్వీస్ అనమాట. సర్జరీస్ కానీ ఎనీ స్పెషలిస్ట్ సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ ఫ్రీ ఈ హాస్పిటల్. అదేవిధంగా వేరే దీని పక్కకే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అదైతే ఫ్రీ కాదు, అది ఓన్లీ మన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఫ్రీ హెల్త్ సర్వీసెస్ కావాలంటే ఈ వెనకాల ఉన్న పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అయితే దీని గురించి మీరు జనరల్గా ఓవరాల్గా వ్యూ చూపిస్తాను మీకు, పబ్లిక్ హాస్పిటల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరు పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ జస్ట్ బిల్డింగ్స్ అవుట్ సైడ్, ఇన్సైడ్ ఎలా చేస్తారో లేదో తెలియదు నాకు, చూస్తాను. ఎలా చేస్తే ఇన్సైడ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. వార్డులో అయితే 100% అలౌ చేయరు, జస్ట్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో మేబీ పాసిబిలిటీ ఉంది చూపించడానికి. ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేయండి, చూడండి ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్ బిల్డింగ్ అండి. ఇదంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్రైవేట్గా కూడా కావాలంటే చేయించుకోవచ్చు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్ని సర్వీసెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది వాడుకుంటారు. ఈ ప్రిమిసెస్ అంతా సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ హాస్పిటల్ మరడాక్లో ఉంది. ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్ బిల్డింగ్స్ ఏరియా. ఇంకా చాలా హ్యూజ్ ఉంది వెనక్కి బ్యాక్ సైడ్ కూడా. ఈ రోడ్డుకి అదర్ సైడ్ ఏమో పబ్లిక్ హాస్పిటల్. ఇది బస్ స్టాప్. ఇది పీపుల్ ఇక్కడ క్యాచ్ చేయడానికి ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఎవ్రీ 5 minutes బస్సు ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 meters ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో బస్సు ఎక్కుతారు, ఇటు వస్తారనమాట. ఇదంతా పబ్లిక్ హాస్పిటల్. ఇక చూసారు, ఇదంతా పబ్లిక్ హాస్పిటల్. ఇది ఫియోనా స్టాన్లీ హాస్పిటల్. ఫియోనా స్టాన్లీ చూసారా. చూడండి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అదంతా హాస్పిటల్. చాలా బాగుంటుంది, చాలా పెద్ద హాస్పిటల్. ఇవి మనకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఐ థింక్ మిడ్లాండ్లో ఒకటి ఉంది ఫియోనా స్టాన్లీ, మళ్ళీ సిటీ సెంటర్లో ఒకటి ఉంది, మళ్ళీ చిల్డ్రన్ హాస్పిటల్ కూడా అది సపరేట్ ఉంది. పిల్లల హాస్పిటల్ సపరేట్గా చాలా ఇలాగే ఉంటుంది, ఇంత పెద్ద హాస్పిటల్ అనమాట. ఈ బిల్డింగ్ ఉంది చూసారా, ఈ బిల్డింగ్ ఏంటంటే మొత్తం పేషెంట్స్ రికార్డ్స్ అంతా ఇక్కడ స్టోర్ చేయబడుతుంది అనమాట. మనకు పేషెంట్స్ రిపోర్ట్స్ అవి కావాలంటే వాళ్ళకి కనుక లెటర్ పెట్టుకుంటే వాళ్ళు మనకు 21 daysలో కానీ 10 daysలో కానీ వాళ్ళు మనకి ఈమెయిల్ పంపిస్తారు, లేదంటే బై పోస్ట్ కావాలంటే బై పోస్ట్ పంపిస్తారు అనమాట. ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్, పేషెంట్స్ రికార్డ్స్ అన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇదంతా ఒకవైపు ఏమో ప్రైవేట్ ఉంది, అదర్ సైడ్ ఏమో పబ్లిక్ ఉంది. ఇక పేషెంట్స్ ప్రపంచం అంతా పేషెంట్స్ చాలామంది ఉంటారు కదా, 2 హాస్పిటల్స్ బిజీ అన్నీ. ఇదేమో మళ్ళీ పబ్లిక్ హాస్పిటల్. ఇదంతా హాస్పిటల్ ఏరియా అంటే చాలా పెద్ద హాస్పిటల్ ఇది. జస్ట్ హాస్పిటల్ అనిపించదు, ఏదో హోటల్ లెక్క ఉంటుంది అన్నమాట ఇదంతా చూస్తుంటే. ఇది ఆస్ట్రేలియన్ అంబులెన్స్.
ఇదంతా హాస్పిటలే. మళ్ళీ ఇది అదర్ సైడ్ ఈ బిల్డింగ్ ఇదంతా. ఇది ఈ మధ్య కంప్లీట్ అయింది, బిల్డింగ్ ఫినిష్ అయింది. ఇది ట్రాన్సిట్ లాంజ్, అది పేషెంట్ ఎక్విప్మెంట్ సెంటర్. ఇవన్నీ హాస్పిటల్ బిల్డింగ్స్ అండి, ఇవన్నీ వేరు వేరు డిపార్ట్మెంట్స్ అన్నీ. ఇదంతా రీసెర్చ్ బిల్డింగ్ అంటండి. ఇది రీసెర్చ్ మొత్తం మెడికల్కి సంబంధించిన రీసెర్చ్ బిల్డింగ్ ఇది. ఇదంతా రీసెర్చ్ బిల్డింగ్. ఇది పార్కింగ్ బిల్డింగ్ అండి. ఇది ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఈ కారిడార్ నుంచేమో లోనకి రావడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇది రీసెర్చ్ సెంటర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇటు నుంచి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు రోడ్ క్రాస్ చేయకుండా. ఇది వేరే సైడ్ నుంచి అండి హాస్పిటల్. ఇదంతా పబ్లిక్ హాస్పిటల్. ఇది చాలా హ్యూజ్ ఉంది. ఇంతకుముందు ఫ్రీమాంట్లో ఉండేది, ఇటు మూవ్ చేసి ఇక్కడ మూవ్ చేయడం జరిగింది మరడాకి. ఇదంతా హాస్పిటల్ ఏరియా అండి. ఇదంతా చూద్దాం, ఎండ్ వరకు వెళ్దాం. మీరు ఈ హాస్పిటల్కి ఎనీ పేషెంట్ వస్తే జాయిన్ అవ్వాలి, ట్రీట్మెంట్ చేసుకుని ఒక సింగిల్ పైసా పే చేసే పని లేదు. హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు హాస్పిటల్ నుంచి. ఓన్లీ మనం బాధపడవలసి వచ్చిందల్లా మన డిసీజ్ గురించి అంతే. వేరే విధంగా ఫైనాన్షియల్గా ఎవరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ వెల్ఫేర్ చూసుకుంటుంది, పీపుల్ వెల్ఫేర్.
జస్ట్ హాస్పిటల్ ఏరియాలోనే ఆహ్లాదంగా అరేంజ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ అంత బుష్ ఏరియా ఇది. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో బిల్డింగ్ హాస్పిటల్, రైట్ సైడ్ ఏమో బుష్ ఏరియా. ఆ అదర్ సైడ్ ఏమో ఈ బిల్డింగ్కి నెక్స్ట్ సైడ్ ఏమో ప్రైవేట్ హాస్పిటల్. ఇదంతా పబ్లిక్ హాస్పిటల్ ఏరియా అంతా. మీకు నేను ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అసలు ఏంటి హెల్త్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు నేను ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ చేయండి, ఎండ్ వరకు వాచ్ చేయండి. అంటే ఇక్కడ హెల్త్ సిస్టమ్ అది తెలుసుకోవాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనుకుంటే మీరు ఎండ్ వరకు వాచ్ చేయండి ప్లీజ్. ఇది కూడా బుష్ ఏరియా ఇదంతా. ప్లీజ్ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ ట్రీ వెరీ కామన్ అండి. దీన్ని బ్లాక్ బాయ్ అనేవారు, కానీ బ్లాక్ బాయ్ అంటే బాగుండడం లేదని రేసిజం అవుతుంది అన్నట్టు దీని పేరు మార్చారనమాట. ఇప్పుడు ఏదో ఉంది ఈ పేరు, నాకు ఐడియా లేదు. పేరు అయితే మార్చారు దీనికి. నాకు బ్లాక్ బాయ్ కానీ గుర్తుంది దీన్ని. ఎక్కడికక్కడ బాగుంటాయి ఇవి. ఇదంతా బుషే. జస్ట్ హాస్పిటల్కి నెక్స్ట్ సైడ్, రోడ్డుకి అదర్ సైడ్ ఇదంతా బుష్ ఏరియా. ఇది ఎమర్జెన్సీ అండి, ఎమర్జెన్సీ ఏరియా. ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చే ఏరియా ఇదంతా. కానీ ఎమర్జెన్సీ అంటే ఈ మధ్య బాగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుందని పీపుల్ కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కసారి మనకి 1 hour వెయిటింగ్, 2 hours వెయిటింగ్, సిచ్యువేషన్ బట్టి అనమాట. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అనేది. బాగా సీరియస్ ఉన్న వాళ్ళని ఇమీడియట్లీ తీసుకుంటారు. కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెడుతూ ఉంటారు. ఎందుకంటే బెడ్స్ అవి ఖాళీ లేకపోతే ఇక్కడ వెయిటింగ్లో పెట్టి మళ్ళీ డాక్టర్స్ మళ్ళీ వీకెండ్ అయితే ఇంకా ఇష్యూ. వీకెండ్ అయితే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టాఫ్ అంతా తక్కువ ఉంటారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఎమర్జెన్సీ చిల్డ్రన్ ఉంది, అడల్ట్స్ ఇద్దరు అనమాట. చిల్డ్రన్కి కానీ చిల్డ్రన్ హాస్పిటల్ ఎక్కువ ఉంది. బెస్ట్ అక్కడికి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అది ఈజీగా బాగుంటుంది. మేము న్యూజిలాండ్లో మా పిల్లలంతా స్టార్షిప్ అని ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు స్పెషలిస్టులు అది ఉంటారు, చిల్డ్రన్ ఈజీగా అనమాట. ఇది మెయిన్ హాస్పిటల్. ఇక్కడ అడల్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా హాస్పిటలేనండి. ఈ బిల్డింగ్ ఏరియా అంతా హాస్పిటల్. చూసారు అంత పెద్దగా ఉంది ఏరియా. ఇది ఎమర్జెన్సీ. జస్ట్ అదర్ సైడ్ నుంచి చూపిస్తున్నాను అన్నమాట ఎలా ఉందనేది. ఇంకా పైన ఏమో హెలీప్యాడ్, హెలికాప్టర్లో అది పేషెంట్స్ని తీసుకొస్తే అక్కడి నుంచి అనమాట పైన ఆ టాప్లో ఉందన్నమాట. అక్కడి నుంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే మన కంట్రీ సైడ్ కానీ ఇంకా వేరే ప్లేస్ల నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని హెలికాప్టర్లు తీసుకురావడం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అనమాట. పీపుల్ లైఫ్కి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ఇదంతా హాస్పిటల్ ఏరియానే. చూడండి మొత్తం 4 వైపులో చూపిస్తా ఏరియా. అదంతా హాస్పిటల్ అటువైపు, ఇటువైపు ఏమో పార్కింగ్ ప్లస్ బుష్ ఏరియా ఇదంతా. చూసారా ఇది. ఆ ఎదురుగుండా బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది ఏజ్డ్ కేర్ అనమాట. ఈ మధ్య న్యూ బిల్డింగ్ ఓపెన్ అయింది. ఏజ్డ్ కేర్ పీపుల్ ఉంటారు అక్కడ, సీనియర్ సిటిజన్స్. ఇది ఉంది కదా, ఇదేం మెంటల్ హెల్త్ పేషెంట్స్ ఉంటారు ఇక్కడ. ఇది మెంటల్ హెల్త్కి సంబంధించిన హాస్పిటల్. ఎందుకంటే హాస్పిటల్ లోపల మనం వెళ్ళడం మంచి పద్ధతి కాదు, అది ప్రైవసీ రీజన్స్లో. నేను అడగలేదు, ప్లస్ ఇది నాకే మంచిగా అనిపించడం లేదు అనమాట హాస్పిటల్కి వెళ్ళి లోనకి వెళ్ళడం అనేది. మనం ఎప్పుడైనా అడ్మిట్ అయినప్పుడు మనం షూట్ చేసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళు షూట్ చేయకూడదు కదా. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. జస్ట్ డిఫరెంట్ వేస్ నుంచి చూపిస్తున్నాను అనమాట, డిఫరెంట్ సైడ్స్ నుంచి.
ఇది పార్కింగ్ బిల్డింగ్ అండి. ఈ పార్కింగ్ అయితే మనమే పే చేసుకోవాలి, ఫ్రీ పార్కింగ్ అయితే కాదు. ఈ పార్కింగ్ మళ్ళీ ఇది వాక్వే, హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్లోకి వాక్వే అనమాట. ఇది ఈ రెండు న్యూ బిల్డింగ్స్ ఏనండి, ఏజ్డ్ కేర్ బిల్డింగ్స్ సీనియర్ సిటిజన్స్కి. గవర్నమెంట్ చాలా చాలా ఖర్చు పెడుతుంది పబ్లిక్ హెల్త్ గురించి. చూస్తారా మళ్ళీ ఇన్ని బిల్డింగ్లు కట్టినా మధ్యలో గ్రీనరీకి ఎక్కడ తక్కువ కాకుండా చెట్లు పెడతా ఉంటారు. నీట్గా మెయింటైన్ చేస్తారు రెగ్యులర్గా. అక్కడ డోమ్ లేక్ కనిపిస్తుంది చూసారు, అదే ట్రైన్ స్టేషన్. ఇది ఈ ట్రైన్ స్టేషన్ హాస్పిటల్లో జస్ట్ అటాచ్ అయిపోయి ఉన్నాయన్నమాట. స్టాఫ్ అంతా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి, ట్రైన్ స్టేషన్కి. ఇక డ్యూటీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈజీ అనమాట. ఇక్కడ కార్ పార్క్ చేసుకునే వాళ్ళు ట్రైన్ ఎక్కుతారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. పేషెంట్స్ ఇక్కడ ట్రైన్ స్టేషన్కి వచ్చి అక్కడ కూడా బస్సు ఉంది. కొంతమంది నడవలేని వాళ్ళంతా బస్సు ఎక్కి హాస్పిటల్కి వెళ్ళొచ్చు. నడిచే వాళ్ళు కొంచెం ఓపుకున్న వాళ్ళు అనమాట అక్కడే ట్రైన్ ఇక్కడ దిగుతారు. ఇదే వాక్వే అనమాట. ఇలా నడుచుకుంటూ ఇది జస్ట్ ఇది హాస్పిటల్. ఇది ఇలా ఎదురుకుండా హాస్పిటల్. ట్రైన్ దిగి నడుచుకుంటూ వచ్చేస్తారు. బస్సు అంటే బస్సు. ఇదేమో ఫ్రీవే, ట్రైన్ స్టేషన్ ఫ్రీవే కంబైన్ అనమాట, కనెక్ట్ అయి ఉంటాయి. అది ఒక చిన్న ట్రైన్ వెళ్తుంది. ఇది ఇక్కడ వెస్టర్న్ ఆస్ట్రేలియా ట్రైన్. ఇది ఎందుకు ఈరోజు 2 కార్స్ ఉన్నాయి, జనరల్గా సింగిల్ కార్ కూడా నడిపిస్తూ ఉంటారు వీళ్ళు. ఇది హోటల్ అండి, మెరియాట్ హోటల్. ఇది ఈ హాస్పిటల్స్కి అది బయట నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయడానికి. ఇది